మార్కస్ చెప్పు. సమయం లేదు మిత్రమా. ఒక్కసారి డీజిల్ పెరిగితే ఏమైద్ది, పెట్రోల్ పెరిగితే ఏమైద్ది? చెప్పు 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 చెప్పు. ఏసీ కొనాలంటే కొనేసేయి, మొబైల్ కొనాలంటే కొనేసేయి. అసలుకి డీజిల్ అంటున్నాడు, పెట్రోల్ అంటున్నాడు, మొబైల్ అంటున్నాడు, ఏంటి? ఒక్కసారి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కనుక రేట్లు పెరిగితే ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. ప్రతి వస్తువు పైన ఆ ప్రభావం పడిపోయింది. టీవీ రేటు పెరిగిద్ది, ఫ్రిడ్జ్ రేటు పెరిగిద్ది, కూలర్ రేటు పెరిగిద్ది, వాషింగ్ మిషన్ రేటు పెరిగిద్ది. ఎవ్రీథింగ్ మార్కెట్లో ప్రతి వస్తువు రేటు ఈ విధంగా పెరిగిపోయింది. సో పెట్రోలు చాలా కొడుతుంది, డీజిల్ చాలా కొడుతుంది. అవునా, నిజమా? అవి వన్స్ రేటు కనుక పెరిగినాయి అంటే మన సిచ్యువేషన్, ఈ రోజు ఉండే సిచ్యువేషన్ 10,000కి వచ్చిన వస్తువులు 11,000, 12,000 అయింది. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యవస్థ డీజిల్ పైన, పెట్రోల్ పైన చాలా ఎక్కువ నడుస్తుంది. ఆ వ్యవస్థని మనం ఈరోజు నీకు ఏసీ అవసరమైందా కొనుక్కో, ఫ్రిడ్జ్ అవసరమైందా కొనుక్కో, టీవీ అవసరమైందా కొనుక్కో, మంచం కావాలా కొనుక్కో. లేట్ చేసావా అది ఎంత పెరిగిద్దో కూడా తెలియదు. ఏసీల మీద అయితే ఈ నెలాఖరు దాకా మన కాడ స్టాక్ ఉన్నాయి, మంచాలు మన స్టాక్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు స్టాక్ ఉన్నాయి, టీవీలు స్టాక్ ఉన్నాయి, పాత రేట్లే ఇస్తున్నాం. ఒక్క వన్స్ కనుక పెరిగిందంటే మాత్రం ఏమీ చేయలేం. కొత్త స్టాక్ వచ్చిందంటే నేను కూడా కొత్త రేట్ ఇవ్వాల్సిందే. ఆలోచించుకోండి. సమయం లేదు మిత్రమా, త్వరపడండి.